హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టీశాట్ క్లాసెస్. సామాజిక వెలి బహిష్కరణలో భాగంగా సమాజం నుంచి దూరంగా నివసిస్తున్నటువంటి వారు, అలాగే హక్కులకు దూరం అయినటువంటి వారి గురించి మనం ఒక్కొక్కటిగా చర్చిస్తున్నాం. అందులో భాగంగా దివ్యాంగులు అంటే వికలాంగులు లేదా డిజేబుల్డ్ అని మనం పేర్కొంటూ ఉంటాం. సో వీరిని దివ్యాంగులుగా పిలవాలి అని చెప్పి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వారి యొక్క కార్యక్రమం అయినటువంటి మన్ కీ బాత్ అనేటువంటి కార్యక్రమంలో దీన్ని పేర్కొనడం జరిగింది. అంటే వికలాంగుల్ని వికలాంగులుగా సంబోధించకూడదు, వాళ్ళని దివ్యాంగులు సంబోధించాలి, వారిని గౌరవించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పదాన్ని సృష్టించడం అనేటువంటిది జరిగింది. అయితే అసలు దివ్యాంగత్వం అంటే ఏంటి, వికలాంగత్వం అంటే ఏంటి, డిజెబిలిటీ అంటే ఏంటి, ఎబిలిటీస్ లేకపోవడం అంటే ఏంటి, నిర్వచనం ఏంటి, మన సమాజ శాస్త్ర పరంగానో ఏ విధంగా దాన్ని మనం వెలిపరంగానో అర్థం చేసుకోవాలి అంటే సర్వసాధారణమైనటువంటి స్థితిలో సాధారణమైనటువంటి సామాజిక చర్యలకు ప్రతిస్పందించలేకపోవడమే మనం ఏమంటాము అంటే డిజెబిలిటీ అంటాం. అంటే ఇది రెండు రకాలుగా ఉంటుంది, శారీరకంగా ఉంటుంది, మానసికంగానూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఇంకొక విషయం మనం మాట్లాడుకున్నాం ఏంటి అంటే సాధారణమైనటువంటి సాంఘిక చర్యలు. సాంఘిక చర్య ఒక వ్యక్తి మరొక వ్యక్తితో చర్యలు కొనసాగించడం. ఎలా కొనసాగిస్తారు అంటే మాట్లాడడం, వినడం, రాయడం, కదలడం, ఆలోచించడం, ఇవన్నీ కూడా సాధారణమైనటువంటి సాంఘిక చర్యలుగా చెప్తాం. డిజెబిలిటీ అంటే వైకల్యం కలిగినటువంటి వారు సాధారణమైనటువంటి స్థితిలో వాళ్ళు మాట్లాడలేరు, అసాధారణమైనటువంటి స్థితిని కలిగి ఉంటారు. అలాగే వినడంలో కానీ, చూడడంలో కానీ, లేకపోతే వ్రాయడంలో కానీ, కదలడంలో కానీ, ఆలోచించడంలో కానీ సాధారణంగా కాకుండా అసాధారణ రీతిలో స్పందించడం అనేటువంటిది జరుగుతుంది. సో దీన్నే మనము డిజెబిలిటీ, వికలాంగత్వంగా, దివ్యాంగత్వంగా మనం పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. సో మనం ముందుగానే చెప్పుకున్నాం, ఇది శారీరకంగా ఉంటుంది, అలాగే మానసికంగా ఉంటుంది. శారీరకమైనటువంటి వైకల్యం కలిగినటువంటి వారినేమో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటాం. శారీరకమైనటువంటి వైకల్యం కలిగినటువంటి వాళ్ళు అంటే అంగవైకల్యం కలిగి ఉండడం, లేదా శరీర అవయవాల నిర్మాణంలో ఏదో ఒక లోపాన్ని కలిగి ఉండడం, దాన్ని ఏమంటామో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని చెప్పేసి అంటాము. అలాగే మానసిక వైకల్యమో అంటే సాధారణంగా ఆలోచించేటువంటి క్యాపబిలిటీస్ అనేటువంటివి ఉండవు, మానసికంగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళని మెంటల్లీ ఛాలెంజ్డ్ అని చెప్పేసి మనం పేర్కొంటూ ఉంటాం. సో మనకి సాధారణంగా ఈ ప్రభుత్వ ఉద్యోగాల నియామకంలో కానీ లేదా విద్యా అవకాశాల్లో కానీ వాళ్ళకి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ గాను మెంటల్లీ ఛాలెంజ్డ్ గాను గుర్తించాలి అంటే మనకి ప్రభుత్వం ఒక పర్సంటేజ్ అనేటువంటిది నిర్ణయించడం జరిగింది. సాధారణంగా ఈ వైకల్యం అనేటువంటిది 40% కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని అంగవైకల్యంగా గుర్తించడం అనేటువంటిది జరిగింది. ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్, విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఎవరినైనా సరే ఆ డిజేబుల్డ్ క్యాండిడేట్స్గా గుర్తించాలి అంటే వాళ్ళకి ఆ వైకల్యం అనేటువంటిది 40% కన్నా ఎక్కువ, 40 మరియు అంతకంటే ఎక్కువ శాతం ఉన్నప్పుడు వాళ్ళని వైకల్యంగా గుర్తించడం అనేటువంటిది జరుగుతుంది. 2011 జనాభా లెక్కలు కనుక మనం తీసుకున్నట్లయితే 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మనకి 2.68 కోట్ల మంది 2.68 కోట్ల మంది దివ్యాంగులు మనకు ఉన్నారండి. అంటే మనకి మన జనాభాలో చూసుకోండి, మన జనాభాలో కనుక చూస్తే ఇన్ని కోట్ల మంది అంగవైకల్యం కలిగినటువంటి వారు, మానసిక వైకల్యం కలిగినటువంటి వారు ఉన్నారంటే జనాభా వనరులు అనేటువంటివి దుర్వినియోగం అవుతున్నాయి. అలాగే వాళ్ళ అవకాశాలను కోల్పోతున్నారు, సమాజానికి వాళ్ళు దూరంగా నివసించబడుతున్నారండి. కాబట్టి వీళ్ళ గురించి ఒక చట్టం అనేటువంటి చేయడం జరిగింది, దివ్యాంగుల హక్కుల పరిరక్షణ చట్టం. ఇది లేటెస్ట్ సవరణ అనమాట అండి. లేటెస్ట్ చట్టం 1995లో ఒక చట్టం ఉంది. 1995 వికలాంగుల చట్టం ప్రకారము మనకి 7 రకాలైనటువంటి వ్యాధులను వికలాంగత్వాలుగా గుర్తించడం జరిగిందండి. అయితే ఈ 1995లో తీసుకొచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టానికి 2016 సంవత్సరంలో సవరణ చేయడం అనేటువంటి జరిగింది. ఆ సవరణ చేసి దివ్యాంగుల హక్కుల పరిరక్షణ చట్టం 2016గా దాన్ని తీసుకురావడం జరిగింది. అందులో వ్యాధుల్ని కొత్తగా ఏం చేశారు అంటే కొత్తగా 14 వ్యాధుల్ని చేర్చారు. అంటే పాత వ్యాధులు 7,
ప్లస్ కొత్తగా చేర్చినటువంటి వ్యాధులు వికలాంగత్వాలు మొత్తం 14. ఈ రెండు కలిపి 21 వికలాంగత్వాలను గుర్తించడం జరిగింది. కొత్తగా వచ్చినటువంటి చట్టంలో గనక మనం చూసినట్లయితే ఎన్ని గుర్తించారు అంటే 21 వికలాంగత్వాలను గుర్తించారండి. అంటే ఇక్కడ మనం ఎగ్జామినేషన్ పర్పస్లో కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాలి. కారణం ఏంటి అంటే పాత చట్టానికి కొత్త చట్టానికి డిఫరెన్స్ అనేటువంటిది వచ్చింది. పాత చట్టంలో కేవలం 7 వ్యాధులు మాత్రమే గుర్తించారు. కొత్తగా సవరించినటువంటి చట్టంలో 14 చట్టాలను చేర్చి పాతవి 7 ప్లస్ కొత్తగా చేర్చినటువంటి 14 మొత్తం 21 వికలాంగత్వాలను గుర్తించడం జరిగింది. సో అదేవిధంగా ఈ వికలాంగులకు అసలు వైకల్యం ఏ విధంగా వస్తుంది, దానికి కారణాలు ఏంటి, ఎన్ని రకాలుగా వైకల్యం అనేటువంటి సంభవించవచ్చు అనేటువంటి విషయాన్ని కనుక మనం అధ్యయనం చేసినట్లయితే, ఒకటి పుట్టుక ద్వారా వచ్చేటువంటి వైకల్యము, హార్మోనల్ కొన్ని జీన్స్ లోపం వలన కానీ హార్మోనల్ తేడాల వలన కానీ వీళ్ళకి పుట్టినప్పుడే వాళ్ళు బైబర్త్ వైకల్యంతో పుట్టడం అనేటువంటి జరుగుతుంది. శరీర అవయవాల నిర్మాణం సరిగ్గా జరగకపోవడం, లేకపోతే మెదడు అనేటువంటిది సరిగా అది మెచ్యూర్ కాకపోవడం, అది పూర్తిగా పరిణితి చెందకపోవడం వలన ఏం జరుగుతుందంటే శారీరక అవకల్యం కలిగినటువంటి వారు, మానసిక అవకల్యం కలిగినటువంటి వారు జన్మించడానికి అవకాశం ఉంది. ఇది బై బర్త్ సంభవించేటువంటి డిజేబిలిటీ. రెండవ సందర్భం ఏంటి అంటే అనారోగ్య కారణంగా సంభవిస్తుందండి. అంటే పుట్టినప్పుడు ఆరోగ్యంగానే పుడతారు, తర్వాత కాలంలో సంభవించేటువంటి వివిధ వ్యాధుల కారణంగా, సపోజ్ పెరాలసిస్ వచ్చిందనుకోండి, పెరాలసిస్ కారణంగా శరీర అవయవాలు చచ్చుపడిపోవడం అనేటువంటి జరుగుతుంది. వాళ్ళకి అవయవాలు పనిచేయవు, వాళ్ళు డిజేబుల్డ్గా మారేటువంటి అవకాశం ఉంది. అలాగే మనకి ఈ యొక్క పోలియో లాంటి వ్యాధులు, ఇలాంటి వ్యాధులు కూడా ఆ యొక్క వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ సరిగ్గా అటెండ్ కాకపోవడం వలన, లేకపోతే కొన్ని వ్యాధి క్రిముల యొక్క కారకాల కారణంగానో వీళ్ళు శరీరంలో కొన్ని అవయవాలు కోల్పోవడం, ఇలాంటి కారణాల వలన వ్యాధుల కారణంగా కూడా వైకల్యం అనేటువంటి సంభవించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మూడో కారణం అసురక్షితమైనటువంటి వాతావరణంలో పనిచేయడం, అన్సేఫ్ కండిషన్స్లో. అన్సేఫ్ కండిషన్స్లో ఏం జరుగుతుంది, అది కర్మాగారాల్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు కావచ్చు, ఈ అసురక్షితమైనటువంటి వాతావరణంలో మీరు ప్రయాణించడము లేదా పని చేయడం లాంటి కారణాల వలన శరీర అవయవాలు కోల్పోవడం వంటి కొన్ని సంఘటనలు సంభవిస్తాయండి. ఇలాంటి కారణాల వలన వైకల్యం అనేటువంటి సంభవిస్తూ ఉంటుంది. కేవలం పుట్టుక ద్వారా మాత్రమే కాదు, వ్యాధుల ద్వారా అలాగే ప్రమాదాల ద్వారా కూడా వైకల్యం అనేటువంటిది సంభవిస్తుంది. సో ఏ విధంగా వీళ్ళు వెలికి గురవుతున్నారు, ఈ యొక్క వికలాంగులు లేదా దివ్యాంగులు ఎదుర్కొనేటువంటి వివిధ రకాల సమస్యలు ఏ విధంగా ఉంటున్నాయి, ఎలాంటి సమస్యల కారణంగా వీళ్ళు సమాజం నుంచి దూరంగా ఉంచబడుతున్నారు, సమాజంలో వాళ్ళు కలవలేకపోతున్నారు అనేటువంటి విషయాలను కనుక మనం అధ్యయనం చేసినట్లయితే, వికలాంగులకు ఉన్నటువంటి సమస్యలను 2 రకాలుగా మనం విభజించవచ్చు. ఒకటి సాధారణ సమస్యలు, రెండోది సామాజిక సమస్యలు. సాధారణ సమస్యల గురించి కనుక మనం చూసినట్లయితే నెంబర్ 1 రవాణా సంబంధమైనటువంటి సమస్యలు. సపోజు వీళ్ళు ఫిజికల్లీ డిజేబుల్డ్ అనుకోండి, ప్రజా సంబంధమైనటువంటి రవాణాలో వాళ్ళు ఫ్రీగా తిరగాలంటే, ప్రయాణించాలంటే వాళ్ళు ప్రయాణించలేకపోతున్నారు. కారణం ఏంటంటే డిజేబుల్డ్ ఫ్రెండ్లీ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేటువంటిది భారతదేశంలో ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదు. మీరు ఫారిన్ కంట్రీస్లో కనుక అబ్జర్వ్ చేయండి, అక్కడ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. అక్కడ ఆ రోడ్ కండిషన్స్ కానీ, సేఫ్టీ కండిషన్స్ కానీ ఈ యొక్క డిజేబుల్డ్ ఫ్రెండ్లీ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్కి అనుకూలంగా ఉంది. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాల్లోనూ, అభివృద్ధి చెందనటువంటి దేశాల్లోనూ అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. కాబట్టి వీళ్ళకి రవాణా సంబంధమైనటువంటి సమస్యలు ఇప్పటికీ కూడా ఉన్నాయండి. అదే ఫారిన్ కంట్రీస్లో మీరు చూడండి, ఒక వెహికల్ వస్తుంది, వెహికల్ వచ్చిన వెంటనే అక్కడ ఫుట్పాత్ మీదకి వచ్చిన వెంటనే అది స్లైట్గా స్లాంట్ అవుతుందండి. అంటే వీళ్ళ వైపు ఫుట్పాత్ వైపు ఒరుగుతుంది, అందులోంచి ఒక స్లైడర్ బయటకు వస్తుంది. ఈ వీల్ చైర్లో ఉన్నటువంటి డిజేబుల్డ్ పర్సను నేరుగా ఆ యొక్క బస్సులోకి వాళ్ళు వెళ్ళవచ్చు, ఆ యొక్క వీల్ చైర్తో సహా. ఆ తర్వాత వాళ్ళకు ఒక సేఫ్టీ బెల్ట్ ఉంటుంది, ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళి సేఫ్టీ బెల్ట్ పెట్టుకుంటారు. అలాగే ఆడియో అనేటువంటిది వినిపిస్తూ ఉంటుంది, వీడియో అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు వచ్చినటువంటి డెస్టినేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ ఆడియో వీడియో ద్వారా వాళ్ళు
ఇన్ఫార్మ్ చేయబడతారు. ఆ తర్వాత అన్సేఫ్ చేసుకునే ఆ యొక్క బెల్ట్ని అన్సేఫ్ మోడ్లోకి తీసుకుని వచ్చి ఆ తర్వాత మళ్ళీ వీల్ చైర్లోంచి డైరెక్ట్గా ప్లాట్ఫామ్ మీదకి, ఫుట్పాత్ మీదకి వాళ్ళు ప్రయాణించదగినటువంటి యూజర్ ఫ్రెండ్లీ వెహికల్స్ అనేటువంటివి ఫారిన్ కంట్రీస్లో మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మనకి ఇలాంటి వెహికల్స్ భారతదేశంలో ప్రవేశపెట్టినప్పటికీ అలాంటి కండిషన్స్ అనేటువంటి లేకపోవడం వలన వీళ్ళకి రవాణా సంబంధమైనటువంటి సమస్యలు అనేటువంటివి ఎదురవుతున్నాయి. అయినప్పటికీ కూడా కొంతవరకు మనం కృషి చేస్తున్నాం. ఉదాహరణకి బ్లైండ్ పీపుల్ ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్, భారతదేశంలో మొట్టమొదటి అంధుల స్నేహపూర్వక రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది అనేటువంటిది మనం చూస్తే మైసూర్ రైల్వే స్టేషన్ అండి. మైసూర్ రైల్వే స్టేషన్లో అంధులకు అన్ని విధాలుగాను అనుకూలంగా ఉండేటువంటి ఆ యొక్క సౌకర్యాలు అనేటువంటి కల్పించడం జరిగింది. అదేవిధంగా అంధుల స్నేహపూర్వకమైనటువంటి ట్రైన్, భారతదేశంలో అంధులకు స్నేహపూర్వకంగా అంటే బ్లైండ్ పీపుల్ ఫ్రెండ్లీ ట్రైన్ ఏది అని అడిగితే మైసూరు వారణాసి ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఆ మైసూరు వారణాసి ఎక్స్ప్రెస్ అనేటువంటిది అంధులకు అనుకూలంగా ఉండేటువంటి ట్రైన్గా మొట్టమొదటి ట్రైన్గా గుర్తించడం జరిగింది. ఇలాగ చెప్పుకోదగినటువంటివి చాలా తక్కువ ఉన్నాయి. కానీ ఇంకా మనకి రవాణా సంబంధమైనటువంటి సౌకర్యాలు అనేటువంటి అభివృద్ధి చెందించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళని మిగిలినటువంటి సమాజంతో పాటు సమానమైనటువంటి అవకాశం పొందాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి సౌకర్యాలు పెంచాలి. అదేవిధంగా రోడ్డు ఆక్రమణదారుల నుంచి సమస్యలు, భారతదేశం లాంటి విపరీతమైనటువంటి జనాభా, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి భారతదేశంలో ఇటు ఫుట్పాత్ మీద ఉండేటువంటి ఈ యొక్క చిల్లర వ్యాపారస్తులు, స్ట్రీట్ హాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పర్మనెంట్ ఆ యొక్క షాప్స్ అనేటువంటివి లేకపోవడం వలన ఫుట్పాత్ల మీదే వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. ఫుట్పాత్ పేరులోనే ఉంది, వాహనాలు అనేటువంటి రోడ్డు మీద వెళ్తూ ఉంటే మీరు చూడండి, ఈ యొక్క రోడ్డు డిజైన్ కూడా చూడండి. రోడ్డు డిజైన్ ఎలా ఉంటుంది, ఈ రోడ్డు డిజైన్లో మనకి వచ్చేటువంటి వాళ్ళు, వెళ్ళేటువంటి వాళ్ళు, అలాగే ఇది మళ్ళీ రెండుగా డివైడ్ చేసి ఉంటుంది. ఇది స్పీడ్గా వెళ్ళేటువంటి వాహనాలు, 4 వీలర్స్కి వెళ్ళేటువంటి వాహనాలు. దీనికి మళ్ళీ ఇటు 3 మీటర్ల నుంచి 5 మీటర్ల దూరంలో ఒక ఫుట్పాత్ అనేటువంటిది నిర్మించబడి ఉంటుంది. రోడ్డుకి ఇరువైపులా కూడా ఫుట్పాత్ అనేటువంటిది కేవలం ఆన్ ఫుట్ వెళ్ళేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రయాణించదగినటువంటిది, నడుస్తూ వెళ్ళేటువంటిది. ఇది ఈ ఫుట్పాత్ మీద ఎవరు ప్రయాణించాలి అంటే ఇప్పుడు డిజేబుల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రయాణించడానికి అనుకూలంగా ఇది ఉంటుందండి. అయితే ఇదంతా కూడా దేని మీద, ఈ స్ట్రీట్ హాకర్స్, చిల్లర రోడ్డు ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆక్రమించేశారు. ఇంకా వీళ్ళు దీని మీద ప్రయాణించడానికి అవకాశం లేకుండా పోయింది. వారి అవకాశాలను కూడా వేరే వాళ్ళు తీసేసుకోవడం అనేటువంటి జరుగుతుందండి. అదేవిధంగా విద్యా సంబంధమైనటువంటి సమస్యలు, ఇప్పుడు క్లాస్ చెప్పుకుంటున్నాం. ఈ క్లాస్ చెప్పుకుంటున్నప్పుడు మనకి విద్యా సంబంధమైనటువంటివి అంటే ఇప్పుడు వినికిడి సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఎలా దీన్ని అధిగమించగలరు, లేకపోతే అంధులు అనేటువంటి వారు పుస్తకాలు ఎలా చదవగలరు, బ్రెయిలీ లిపి ఉంది కదా సార్ అందులో మరి చదువుకుంటారు కదా అంటే అన్ని పుస్తకాలు కూడా బ్రెయిలీ లిపిలో తర్జుమా చేయడం అనేటువంటిది జరగలేదు. వాళ్ళకున్నటువంటి లిమిటేషన్స్ చాలా ఉన్నాయి. సో విద్యా సంబంధమైనటువంటి సమస్యలు అనేటువంటివి వాళ్ళని పట్టి పీడిస్తున్నాయి. నెక్స్ట్ నిర్మాణ సంబంధమైనటువంటి సమస్యలు అంటే స్ట్రక్చరల్ ఆబ్స్టికల్స్ అనేటువంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క నిర్మాణాలు 15 అంతస్తుల నిర్మాణం, 20 అంతస్తుల నిర్మాణం, అలాంటి నిర్మాణాలు ఉన్నప్పుడు వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి లిఫ్ట్ సౌకర్యాలు అనేటువంటి కల్పించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి భవంతులు నిర్మించవలసినటువంటి అవసరం ఉంది. కానీ భారతదేశం లాంటి దేశాల్లో అలాంటి ప్రమాణాలు కలిగినటువంటి ఈ యొక్క భవంతులు ఏదైతే ఉన్నాయో ఆ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ అనేటువంటివి చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఉన్నాయి. కాబట్టి అలాంటి ప్రాంతాలకు యాక్సెస్ అనేటువంటిది వీళ్ళకి డినై చేయబడుతుంది. ఈ ఎత్తైనటువంటి ర్యాంపులు లేకపోతే స్ట్రక్చర్లు, నిర్మాణాలు వీళ్ళని వెలివేస్తున్నాయి, వీళ్ళకి అవకాశాలకు దూరం చేస్తున్నాయి. అదేవిధంగా సమాచార సంబంధమైనటువంటి సమస్యలు, సమాచారాన్ని వినడం, చదవడం, రాయడం అనేటువంటిది ప్రధానమైనటువంటి సమస్యగా మారిందండి. ఇవన్నీ కూడా మనకి దివ్యాంగులు ఎదుర్కొంటున్నటువంటి సర్వసాధారణ సమస్యలు. మరి దివ్యాంగులు ఎదుర్కొంటున్నటువంటి సామాజిక సమస్యలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది చూస్తే డిపెండెన్సీ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మనంతటా స్వతహాగా మనం నడుచుకుంటూ వెళ్ళిపోతాం. అక్కడికి మనల్ని వేరే వాళ్ళు తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం లేదు.
కానీ దివ్యాంగుల విషయం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళని చూసుకోవడానికి, వాళ్ళని తీసుకువెళ్ళడానికి ఖచ్చితంగా రెండో వ్యక్తి యొక్క అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరో ఒకరి మీద ఆధారపడడం అనేటువంటిది ప్రధానమైనటువంటి సమస్య అండి. అలాగే వివాహ సంబంధమైనటువంటి సమస్యలు వెలివేయబడుతున్నారు. డిజేబిలిటీ ఉంది అంటే డిజేబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకి వివాహం చేయబడడం లేదు. వాళ్ళు వివాహ సమస్యలు అనేటువంటి వెన్నంటి ఉన్నాయి. సామాజికంగా వాళ్ళు వెలివేయబడుతున్నారు, బహిష్కరించబడుతున్నారండి. అలాగే సామాజిక వెలికి గురవుతున్నారు. అత్యాచారం, హింస అనేటువంటిది ప్రధానమైనటువంటి సమస్యగా మారింది. మహిళల మీదే కాదు, వికలాంగుల మీద కూడా ఈ అత్యాచారం, హింస లాంటి సమస్యలు అనేటువంటివి రక్షణ సంబంధమైనటువంటి సమస్యలు వీళ్ళకి సామాజికంగా వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాలు అనేటువంటి విచ్ఛిన్నం కావడం. భారతదేశమును ఉమ్మడి కుటుంబాలకు పెట్టింది పేరు. కానీ ఎప్పుడైతే పారిశ్రామికీకరణ మరియు సేవల రంగం అనేటువంటిది ఈ రెండు అభివృద్ధి చెందాయో ఉమ్మడి కుటుంబాలు అనేటువంటి విచ్ఛిన్నమైపోయాయి, వలసలు అనేటువంటివి పెరిగాయి. ఉమ్మడి కుటుంబాలన్నీ కూడా పరమాణు కుటుంబాలుగా మారిపోయాయి, న్యూక్లియర్ ఫ్యామిలీస్గా మారిపోయాయి. ఈ చిన్న చిన్న కుటుంబాల్లో, ఈ ఉమ్మడి కుటుంబాల్లో బాధ్యతలను చూసుకోవడానికి చాలామంది ఉంటారు, చిన్న కుటుంబాల్లో ఎవరు ఉండరండి. ఉమ్మడి కుటుంబాల్లో స్త్రీలకు, చిన్నపిల్లలకు, వికలాంగులకు, వృద్ధులకు, విధవలకు వాళ్ళు సపోర్ట్ చేస్తారంటే వాళ్ళ దగ్గరుండి వాళ్ళందరికీ రక్షణ కల్పిస్తారు. కానీ ఈ చిన్న కుటుంబాలు ఎప్పుడైతే వచ్చినాయో, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ డిజేబుల్డ్ చిల్డ్రన్ చూసుకోవడానికి ఎవరు ఉండడం లేదు. సో ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం కూడా వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య. ఈ విధంగా మనకి దివ్యాంగులు అనేటువంటి వారు సామాజికంగానో సాధారణంగానో అనేక సమస్యలను ఎదుర్కొంటూ వెలికి గురవుతున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది, ప్రభుత్వం చేపట్టేటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి చూస్తే, ఈ వికలాంగులు తమ యొక్క వికలాంగత్వాన్ని అధిగమించడం కోసం జాతీయ స్థాయిలో ప్రత్యేకమైనటువంటి సంస్థలు ఏర్పాటు చేసి ఆ సంస్థల ద్వారా వాళ్ళ యొక్క వైకల్యాన్ని అధిగమించడం కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు అక్కడ పరిశోధనలు అనేటువంటివి కొనసాగిస్తున్నారు. ఇలాంటి సంస్థలు అనేటువంటివి ఈ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో దివ్యాంగులందరికీ కూడా ఆ వైకల్యం అనేటువంటిది అధిగమించడం కోసం ఉపయోగపడుతున్నాయి. అలాంటి సంస్థల్లో కొన్ని ముఖ్యమైనటువంటి సంస్థలు మ్యాచ్ ది ఫాలోయింగ్లో రావచ్చు, లేదా ఎగ్జామినేషన్లో చాలా ఫ్రీక్వెంట్గా కూడా అడిగేటువంటి అవకాశం ఉందండి. మనకి పండిత్ దీన్ దయాళ్ యొక్క పేరు పెట్టారండి, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పేరు పెట్టారు. అది పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, భౌతికమైనటువంటి శారీరక వైకల్యం కలిగినటువంటి వారికి పరిశోధనలు చేయడం కోసం, అలాగే వారి యొక్క వైకల్యాన్ని అధిగమించడం కోసం జాతీయ స్థాయిలో న్యూఢిల్లీలో 1960వ సంవత్సరంలో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. దానికి పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ పేరు పెట్టడం జరిగింది. దీన్ని ఏమని పిలిచారు అంటే పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని పిలవడం జరిగింది. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం మనకి న్యూఢిల్లీలో ఉంది. 1960వ సంవత్సరంలో దీన్ని ప్రారంభించారు. ఇది ఫిజికల్లీ డిసేబుల్డ్ గురించి. అలాగే అందులో మళ్ళీ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారండి, NIOH, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్. ఇది 1978లో కలకత్తాలో మనకి ప్రారంభించారు. 1978లో కలకత్తాలో ఆర్థోపెడికల్లీ అంటే ఎముకల సంబంధమైనటువంటి వైకల్యం కలిగినటువంటి వారికి అది అధిగమించడం కోసం, వారి మీద పరిశోధనలు, వైకల్యం అధిగమించడం కోసం సహాయ సహకారాలు అందించడం కోసం జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ. అలాగే మనకి స్వామి వివేకానంద పేరు పెట్టారండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ అండి. అంటే రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్, దీని మీద ఈ వైకల్యం కలిగినటువంటి వారి మీద వాళ్ళకి ఎలాంటి ప్రత్యేకమైనటువంటి విద్యను అందించాలి, అలాగే వాళ్ళకి రిహాబిలిటేషన్ అనేటువంటిది ఏ విధంగా కల్పించాలి అన్న దాని మీద రీసెర్చ్ చేయడం కోసం జాతీయ స్థాయిలో దీన్ని మనకి 1975లో కటక్లో ప్రారంభించారు. దీనికి స్వామి వివేకానంద పేరు పెట్టడం జరిగింది. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
మెంటలీ హ్యాండిక్యాప్డ్ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది సికింద్రాబాద్లో ఉంది. మనోవికాస్ నగర్ బోయిన్పల్లి దగ్గరికి వెళ్ళి చూస్తే కనుక మీకు అక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటలీ హ్యాండిక్యాప్డ్ కనిపిస్తుందండి. 1984లో మన సికింద్రాబాద్లో దీన్ని ప్రారంభించారు. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే కంటి చూపు సమస్య ఉన్నటువంటి వారికి 1982 సంవత్సరంలో దెహ్రాదూన్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అనేటువంటి సంస్థను ప్రారంభించారు. అలాగే హీరింగ్ హ్యాండిక్యాప్డ్ కూడా ఉన్నారు. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది హీరింగ్ హ్యాండిక్యాప్డ్ అండ్ ఇంపైర్మెంట్ 1983లో దీనికి అలీవర్ జంగ్ పేరు పెట్టడం జరిగింది. సో అలీవర్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది హీరింగ్ హ్యాండిక్యాప్డ్ అండ్ ఇంపైర్మెంట్ అని చెప్పి 1983 సంవత్సరంలో ముంబైలో దీన్ని ప్రారంభించారు. ఈ సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. అలాగే వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయనేటువంటిది కూడా ఎగ్జామినేషన్ పర్పస్లో గుర్తుపెట్టుకోవాలి. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ ది పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్ NIEPMD నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ ది పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్ 2005లో చెన్నైలో ప్రారంభించడం జరిగిందండి. అంటే 2 కన్నా ఎక్కువ వైకల్యాలు కలిగినటువంటి వారికి శిక్షణ ఇవ్వడము, అలాగే వాళ్ళు ఆ వైకల్యాన్ని అధిగమించడం కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దాని మీద పరిశోధనలు చేయడం కోసం ఈ సంస్థను ఏర్పాటు చేశారు. అలాగే వివిధ చట్టాలు పథకాలు కూడా తీసుకురావడం జరిగిందండి. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని చట్టాలు చేసింది. భారత పునరావాస మండళ్ల చట్టము 1992లో రిహాబిలిటేషన్ కౌన్సిల్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ RCI యాక్ట్ అన్నారు. రిహాబిలిటేషన్ కౌన్సిల్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ భారత పునరావాస మండళ్ల చట్టము. ఈ చట్టం ద్వారా ఏం చేశారంటే వికలాంగుల కోసం దేశవ్యాప్తంగా పునరావాస మండలిని ఏర్పాటు చేశారు. అలాగే వికలాంగుల సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ మరియు పూర్తి భాగస్వామ్య చట్టము అని చెప్పి 1995 సంవత్సరంలో దీన్నే డిజబిలిటీ యాక్ట్ అని చెప్పి కామన్గా పిలుస్తాము. పూర్తి స్థాయిలో మనం చదువుకోవాలి అంటే వికలాంగుల సమాన అవకాశాలు, వికలాంగులకు సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వాలి. సమాన అవకాశాలు ఎవరితో పాటు మిగిలినటువంటి సమాజంతో పాటు సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ వాళ్ళ యొక్క హక్కుల్ని కాపాడాలి. అలాగే సమాజంలో ఈ అభివృద్ధిలో పాల్గొనడానికి పూర్తి భాగస్వామ్యం చేయాలి. సో ఇక్కడ ప్రధానంగా 3 అంశాలు: సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ, పూర్తి భాగస్వామ్యము అనేటువంటి 3 అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ చట్టం అనేటువంటి చేయడం జరిగింది 1995లో. దానికి సవరణ 2016లో చేశారు. చెప్పాం ఈ చట్టంలోనేమో 7 అండ్ కొత్తగా వచ్చినటువంటి చట్టంలో 14, మొత్తం ప్రస్తుతం 21 వికలాంగత్వాలను గుర్తించడం జరుగుతుంది. అలాగే దీనదయాళ్ వికలాంగుల పునరావాస పథకం DDRS అని చెప్తాం, దీనదయాళ్ రిహాబిలిటేషన్ స్కీమ్. సో ఈ పునరావాస పథకం కింద మనకి 1990లో చేసినటువంటి ఈ పథకంలో ఏం చేస్తున్నారంటే వీళ్ళ యొక్క పునరావాసం కోసం ఆర్థిక సహాయం చేయడం, అలాగే శిక్షణ ఇప్పించడం వంటి కార్యక్రమాలు కండక్ట్ చేయడం జరిగిందండి. అలాగే మనకి ప్రతి జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ల యొక్క ఆధ్వర్యంలో DDRCలను ఏర్పాటు చేశారు. డిస్ట్రిక్ట్ డిజబిలిటీ రిహాబిలిటేషన్ సెంటర్స్ అనేటువంటిది ఈ పథకాన్ని అమలు చేయడం కోసం ఏర్పాటు చేశారండి. అంటే జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ యొక్క ఆధ్వర్యంలో దీన్ని పర్యవేక్షించడం అనేటువంటిది జరుగుతుందండి. అలాగే జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం, ఎవరైతే మానసిక వికలాంగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చూసుకోవడం కోసం 1996 సంవత్సరం నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే 1976లో మనకి ఆలిమ్కో దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే ఆలిమ్కో ఆర్టిఫిషియల్ లింబ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఆలిమ్కో అని చెప్పేసి పిలుస్తామండి. కృత్రిమ అవయవాల ఉత్పత్తి సంస్థ. ఎవరికైనా సరే శారీరక అవయవాలు కోల్పోయినట్లయితే ఆ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటిది మనకి 1976లో కాన్పూర్లో ప్రారంభించారు. వెరీ 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 ఇంపార్టెంట్ సంస్థ. అలాగే జాతీయ వికలాంగుల ఆర్థికాభివృద్ధి సంస్థ, నేషనల్ డిజేబుల్డ్ ఫైనాన్షియల్
డెవలప్మెంట్ కార్పొరేషన్ జాతీయ స్థాయిలో వికలాంగులకు ఆర్థిక సహాయం అందచేయడం, అలాగే శిక్షణా కార్యక్రమాలను రూపొందించడం వంటి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళడం కోసం 1997 సంవత్సరంలో దీన్ని జాతీయ వికలాంగుల ఆర్థికాభివృద్ధి సంస్థ అనేటువంటిది ప్రారంభించారు. అలాగే మనకి అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ఏ రోజు అంటే డిసెంబర్ 3 అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం రోజున జాతీయ స్థాయిలో మెరిట్ అంటే ప్రత్యేక ప్రతిభను కనబరించినటువంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 13 రంగాల్లో అవార్డులు ప్రదానం చేయడం అనేటువంటి జరుగుతుంది. జాతీయ అవార్డులు ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తారీఖున ఈ మెరిటోరియస్ డిజేబుల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో 13 రంగాల్లో ప్రతిభను కనపరిచినటువంటి ఆ యొక్క దివ్యాంగులకు ఈ అవార్డులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందండి. మనకి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి చూస్తే తెలంగాణ సహకార వికలాంగుల కార్పొరేషన్, తెలంగాణ వికలాంగుల సహకార కార్పొరేషన్ అనేటువంటిది ఉంది. కోఆపరేటివ్ కార్పొరేషన్ అనేటువంటిది ఏర్పాటు చేసి ఆ కోఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా వీళ్ళకి వివిధ రకాలైనటువంటి రుణాలు మంజూరు చేయడం, శిక్షణా కార్యక్రమాలు అనేటువంటి ఏర్పాటు చేయడం, అలాగే వాళ్ళకి చేయూతగా నిలబెట్టడం ఇవన్నీ కూడా వాళ్ళకి చేస్తున్నారండి. అలాగే మనకి పర్సన్స్ విత్ డిజేబిలిటీ పథకం అనేటువంటిది రాష్ట్రంలో పీడబ్ల్యూడి పథకం అనేటువంటిది అమలు చేయబడుతుంది. ఈ పథకాలన్నింటినీ కూడా ఆ యొక్క లబ్ధిదారులను ఎలా గుర్తిస్తున్నారు, డిజేబుల్డ్ పీపుల్ని ఎలా గుర్తిస్తున్నారు అనేటువంటి చూస్తే మన రాష్ట్ర ప్రభుత్వము సదరం అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ నడుపుతుందండి. ఈ సదరం అంటే సదరం ఫర్ ది అసెస్మెంట్ ఆఫ్ డిజేబుల్డ్ సాఫ్ట్వేర్ ఫర్ ది అసెస్మెంట్ ఆఫ్ డిజేబుల్డ్ ఫర్ యాక్సెస్ రిహాబిలిటేషన్ అండ్ ఎంపవర్మెంట్, దీన్నే సదరంగా పిలుస్తున్నాం. ఒక ఆన్లైన్ పోర్టల్, ఈ ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఎవరికైతే డిజబిలిటీ అనేటువంటిది ఉందో ఆ డిజబిలిటీ వాళ్ళు అప్లోడ్ చేసినట్లయితే వీళ్ళకి ఒక పర్టికులర్ టైం అనేటువంటిది ఇస్తారు. వీళ్ళు ఆసుపత్రుల వెంట, జిల్లా కలెక్టర్ ఆఫీసుల వెంట వాళ్ళు పడిగాపులు కాయవలసినటువంటి అవసరం లేదు. ఆ యొక్క ఇచ్చినటువంటి టైం ప్రకారం అక్కడికి వెళ్తే ఆ యొక్క డాక్టర్లు మనల్ని పరిశీలించడం అనేటువంటిది జరుగుతుంది. పరిశీలించి ఆ యొక్క డిజబిలిటీని అంచనా వేసి 40% కన్నా ఎక్కువ ఉందా, 40% కన్నా తక్కువ ఉందా అనేటువంటిది మనం చూస్తాం. ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు, ఈవెన్ 40% లేకపోయినా సరే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోసం వాళ్ళు 40% అనేటువంటిది వాళ్ళు పెంచుకుని ఈ సర్టిఫికేట్ అనేటువంటి తీసుకుంటున్నారు. ఇలా చేయడం అనేటువంటిది నిజమైనటువంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో, నిజమైనటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం చేసినట్టే, వాళ్ళ యొక్క అవకాశాలను లాక్కున్నట్టే అవుతుందండి. కాబట్టి ఇక్కడ సదరం ద్వారా 40% మించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ 40% మించినటువంటి అవకల్యం కలిగినటువంటి వారికి మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్లు అనేటువంటి కల్పించడం జరుగుతుందండి. అలాగే చేయూత కార్యక్రమం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేయూత కార్యక్రమం ప్రారంభించింది. ఈ చేయూత కార్యక్రమం ద్వారా మనకి వికలాంగులకు కూడా అక్కడ మనకి పెన్షన్లు అనేటువంటి అందజేస్తున్నారండి. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు అనేటువంటివి ఇస్తున్నారు. అయితే గతంలో వచ్చినటువంటి ప్రశ్న కూడా మీరు చూడండి. ఇక్కడ గతంలో ఒకసారి అడిగాడు, ఇదేమో చట్టం, ఇవేమో రిజర్వేషన్లు. విద్యలో రిజర్వేషన్ ఎంత, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఎంత చూస్తే గతంలో అడిగింది 1995 గురించి అడిగాడండి. 1995 డిజబిలిటీ చట్టం ప్రకారం విద్యలో ఎంత రిజర్వేషన్ ఇచ్చారు, ఉద్యోగాల్లో ఎంత రిజర్వేషను. విద్యలో 4% రిజర్వేషన్లు ఇచ్చారు, ఉద్యోగాల్లో 3% రిజర్వేషన్లు ఇచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి మీరు. అయితే 2016లో మనకి కొత్త చట్టం వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే ఇక్కడ 7గా ఉన్నటువంటి డిజబిలిటీస్ 21గా మార్చారు. అంటే కొత్తగా 14 చేరినాయి. కాబట్టి ఇక్కడ కూడా పెరగాలి. కాబట్టి విద్యా అవకాశాల్లో 1% రిజర్వేషన్ పెంచారు. ఇక్కడ డిజేబుల్డ్ పీపుల్కి విద్యా అవకాశాలు 5% రిజర్వేషన్ ఉంది. ఉద్యోగాల్లో 4% రిజర్వేషన్ అనేటువంటిది పెంచడం జరిగింది. ఇప్పుడు ఇటీవల కాలంలో వచ్చినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అలాగే మిస్లేనియస్ నోటిఫికేషన్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా డిజేబుల్డ్ పీపుల్కి 4% రిజర్వేషన్లు అనేటువంటి కల్పించడం జరుగుతుందండి. కాబట్టి ఆ విధంగా ఈ ప్రయోజనం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మనకి సమాజంలో వీళ్ళు ఏ విధంగా హక్కులను కోల్పోతున్నారు, సమానత్వాన్ని కోల్పోతున్నారు అనేటువంటి విషయాన్ని మనం అధ్యయనం చేసాం.
కాబట్టి మన వంతు కృషిగా వీళ్ళకి మనం చేయూతనివ్వాలి. అలాగే మన వంతు కృషిలో వాళ్ళు సమాన అవకాశాలు పొందడానికి, హక్కులు రక్షించబడడానికి, అలాగే వాళ్ళు సమాజంలో పూర్తి భాగస్వామ్యాన్ని పొందడానికి మన వంతుగా మనం సహకరించాలి. నెక్స్ట్ మరిన్ని కొన్ని వివరాలతో కొత్త టాపిక్తో మనం కలుసుకుందాం. అప్పుడు దాకా సెలవు. థ్యాంక్ యూ.